అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. ఆడబిడ్డల రూపంలోనో, అన్నదమ్ముల రూపంలోనో, ఏదో రూపంలో మన ఇంట్లోనే ఉంటారు. మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ రూపంలోనే మన శత్రువులు ఉంటారు. ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలీలో కూడా ఒక శత్రువు తయారయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ పార్టీ వైపు కొద్దిగా జనం మల్లుతున్నారు అనుకుంటున్న సమయంలో కల్వకుంట్ల కవిత దిగారు. జగన్ని ఎలాగైతే షర్మిల గట్టిగా అటాక్ చేశారో ఇప్పుడు కవిత కూడా అటాకింగ్ స్టార్ట్ చేశారు. ఇవాళ రీసెంట్ ప్రెస్ మీట్ కాదు, అది చిట్ చాట్. ఎందుకంటే ఎందుకో కవిత గారు ప్రెస్ మీట్ ఓపెన్గా పెట్టట చిట్ చాట్ చేస్తున్నారు. చిట్ చాట్లో ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే, బీసీలకి 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బీఆర్ఎస్ నాయకులకి అర్థం కాలేదు. బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్కి అర్థం కాలేదు, కేటీఆర్కి అర్థం కాలేదు, హరీష్ రావుకి అర్థం కాలేదు. నేను చేస్తుందే రైటు. నేను న్యాయ సమీక్ష చేసి న్యాయవాదులతో మాట్లాడి అన్ని సలహాలు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సమర్థిస్తున్నాను, సంబరాలు చేసుకుంటున్నాను. నేను మాట్లాడటం వల్లే ఈ ఆర్డినెన్సు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము అధికారంలో ఉండటానికి కారణం 9.5 సంవత్సరాల పాటు అది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇచ్చిన అధికారం. ఆ సామాజిక తరగతులకి నేను రుణపడి ఉన్నాను. అందుకనే వాళ్ళ కోసం నేను కొట్లాడుతున్నాను, వాళ్ళ గొంతుకై నిలుస్తున్నాను. రేపైనా బీఆర్ఎస్ నా దారిలో రావాల్సిందే. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమ దారిలో రావాల్సిందేనంట. వాళ్ళకి రాజకీయం అర్థం కావట్లేదంటే, వాస్తవం తత్వం బోధపడట్లేదంట. ఇది ఓపెన్గా ఆమె చేసిన వ్యాఖ్యలు. అంటే బీఆర్ఎస్ నుంచి తనను తాను వేరు చేసుకుంటుంది కవిత. అంటే ఇవాళ ఈ చిట్ చాట్కి కారణం ఏంటంటే, మీకు సరిగ్గా 2 రోజుల క్రితం నందీనగర్లో కేసీఆర్ ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురే నాయకులు కూర్చున్నారు. కూర్చున్నదల్లా కవిత గారి ఇష్యూ మీద కూర్చున్నారు. కవిత ఇష్యూని ఏం చేద్దాం, అప్పటికి కవిత వర్సెస్ తీర్మానం అనే ఇష్యూ నడుస్తోంది. భౌతిక దాడి వర్సెస్ మాటల దాడి నడుస్తోంది. అప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి. కవితని తీర్మానం అలా ఏదో అన్ని కవిత ఫీల్ అవుతుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదేంటి, కవితకి నానైనటువంటి కేసీఆర్ కనీసం మౌనం వహిస్తున్నాడేంటి. సరే, ఏం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయన బీఆర్ఎస్ అధినేత, ఇది మర్చిపోయినా తండ్రి కూతుల బంధం అనేది ఒకటి ఉంది కదా, ఎందుకు మాట్లాడట్లేదు. అన్నా చెల్లెల బంధం అనేది ఒకటి ఉంది కదా, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు. హరీష్ రావు సొంత కుటుంబ సభ్యుడు, బావ కదా వరుసకి, ఎందుకు మాట్లాడట్లేదు. అంటే పార్టీ పరంగా వాళ్ళ రిలేషన్స్ ఏమున్నా సరే సొంత కుటుంబం కదా, ఎందుకు కవితను డిజోన్ చేసుకున్నారు అనే చర్చ తెలంగాణ సమాజంలో నడుస్తున్నటువంటి సమయంలో ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కవితను మనం ఓన్ చేసుకోవద్దు. అయితే ఇక్కడ కేటీఆర్ పెట్టిన ప్రపోజల్ కవితని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేద్దాం. నిజానికి ఆ వీడియో నేను మొన్నే చేశాను. కేటీఆర్ పార్టీ ముందు, కేసీఆర్ ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే కవితని ఇమీడియట్గా సస్పెండ్ చేద్దాం పార్టీ నుంచి. అయితే దానికి హరీష్ రావు కానీ, ఈవెన్ దో కేసీఆర్ కానీ చెప్పిన మాట ఏంటంటే, మనంతటా మనం సస్పెండ్ చేయొద్దు, తానే వెళ్ళిపోయేలా చేద్దాం. మనం సస్పెండ్ చేస్తే తనకు సానుభూతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం సస్పెండ్ చేయొద్దు. తను మన పార్టీలోనే ఉండి కాంగ్రెస్ కోవట్టుగా ఉన్నారు, కాంగ్రెస్తో లాలుచీ పడ్డారు. ఈ అంగీకారానికి ఈ ముగ్గురు నాయకులు వచ్చారంట. ఎట్టి పరిస్థితుల్లో కవితని పార్టీ నుంచి డిజోన్ చేద్దాం, ఆమెకు మద్దతుగా నిలవద్దు, ఆమె కార్యక్రమం ఆమెను చేసుకునిద్దాం, అంతిమంగా ఆమెంతటా ఆమె పార్టీ నుంచి బయటికి పోయేలా చేద్దాం అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ ముగ్గురు వచ్చారంటే, అందుకే సస్పెన్షన్ లేట్ అవుతూ వస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం ఆమె పార్టీలోనే ఉండి పార్టీని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఆమె సస్పెండ్ చేద్దాం అనేటువంటి ప్రజల్ని కేసీఆర్ ముందు బిల్డప్ చేస్తున్నాడట. కేటీఆర్ చెప్పినట్టు సస్పెండ్ చేస్తారా, కేసీఆర్ చెప్పినట్టు పొగబెడతారా, కానీ మొత్తానికైతే కవిత బయటికి పోవడం ఖాయం. బయటికి పోయిన తర్వాత ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీయా, సొంత పార్టీయా, బీజేపీ అయితే లేదు. ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే, ఇక్కడ వచ్చింది పూర్తిగా పదవుల పంచాయతీయే.
కేటీఆర్ని పార్టీ ప్రెసిడెంట్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడు. తను యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ చేతిలో బాధ్యతలు పెట్టాలి. నెక్స్ట్ గవర్నమెంట్ సంపాదించి కేటీఆర్ని ముఖ్యమంత్రిగా చూసి ఆనందపడాలని కేసీఆర్ భావిస్తున్నాడు. అయితే కేటీఆర్ ఇప్పుడు అధ్యక్షుడు, తర్వాత ముఖ్యమంత్రి, నా పరిస్థితి ఏంది అన్నకాడ కవిత గోల ఉంది. ఇంకొక ఇప్పుడు కవితని 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడించారు అనే ఆరోపణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పటి మాజీ ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు మొన్న కవిత లేఖను కూడా లీక్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి గెట్ అవుట్ అన్నారంట. ఆ చర్చ కూడా నడుస్తుంది. అదే ఇప్పుడు కవిత దెయ్యం అన్నారు కదా, దెయ్యం అన్న వాళ్ళు జీవన్ రెడ్డి కూడా ఒకళ్ళంట. సో కవితకు ఒక పక్క సానుకూల పవనాలు కూడా పంపిస్తున్నారు. నువ్వు రాజీ పడితే నీకు వెల్కమ్, నువ్వు రాజీ పడి పార్టీలో ఏదో ఒకటి ఇస్తారు నీకు, నువ్వు ఉన్నంతలో ఉండిపో అని. కేసీఆర్ అయితే చాలా బలంగా చెప్తున్నా, అంటే ఆమెకేం తక్కువ చేసాం మనం. 2019లో ఎంపీగా ఓడిపోతే తర్వాత ఎమ్మెల్సీ చేసాం మనం. పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు నాకు అన్యాయం చేశారంటే అది విన్నాం మనం. ఇప్పుడు ఆమె కోసం ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా గెట్ అవుట్ అని చెప్పేసి ఫామ్ హౌస్ నుంచి అనేసాం మనం అని. అంటే ఈ సంకేతం అన్నమాట కవిత పంపడం. సరే నువ్వు బయటికి పోయి ఏం చేయలేవు, షర్మిలాని చూసావు కదా, నువ్వు కూడా పోతే అంతే అవుద్ది, నువ్వు రాజీ పడి అంటే ఆల్రెడీ హరీష్ రావు ద్వారా పంపించారు ఈ సంకేతాన్ని. గతంలో హరీష్ రావు కవిత గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు షర్మిలాని చూడు, కొత్త పార్టీ పెట్టింది, ఏమైంది చెప్పు అంటే కవిత మాత్రం ఆమె వేరు నేను వేరు, ఆమె మీద ఆంధ్ర ముద్ర ఉంది, నా మీద అలా లేదు కదా అని కవిత తనకు తాను వాదించుకుంటా ఉంది. నా శక్తి వేరు, నా దమ్ము వేరు అని కవిత బుస్సలు కొడతా ఉంది. మరి మొత్తానికి సస్పెండ్ చేసిన, పొమ్మని లేక పొగబెట్టిన, మొత్తానికి కవితను బయటికి పంపించే పని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. తాను కూడా బీఆర్ఎస్ మీద తిరుగుబాటు కవిత తనేమి తగినట్టు తాను స్టార్ట్ చేసింది. ఆ విషయం తెలవగానే ఇలా చిట్ చాట్ పెట్టి, ఈ మధ్యలో కొద్దిగా తగ్గినట్టు తగ్గుండి ఇలా ఓపెన్గా చిట్ చాట్ పెట్టేసింది. సో చూడాలి ఇమీడియట్గా 1 or 2 డేస్లో బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయటమా, బీఆర్ఎస్ పార్టీ కవిత రాజీనామా చేయటమా, మొత్తానికి ఏదో ఒకటి జరిగే పరిణామాలు మాత్రం కనపడతా ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కవిత కొంత కాంగ్రెస్ పార్టీతో టచ్లోనే ఉన్నారు అనేది మాత్రం రాజకీయంగా బలంగా వినిపిస్తున్నమాట. అందుకనే కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకురాగానే ముందుగా కాంగ్రెస్ నాయకుల కంటే ముందుగానే కవిత సంబరాలు చేసుకున్నారు అనేటువంటిది. ఈ మధ్య తీర్మానాలను కూడా ఒక సంచలన ఆరోపణ చేశారు. మొన్న మంత్రివర్గ విస్తరణలో కవితకు కూడా మంత్రి పదవి రావాల్సి ఉంది, అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అనేది. కాకపోతే ఎక్కడ ఆగిపోయింది అంటే కవిత గారు ఏదో 7 ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్లోకి వస్తానని అన్నారంట. అది మనం ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మనం విన్నాం. మన గతంలో 7 ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నారట. మరి ఏమతో రావడానికి ఎవరు సిద్ధపడలేదట. దానివల్ల ఆమె మంత్రి పదవి అక్కడే ఆగిపోయింది. అందులో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను చేర్చుకోవద్దు, ఆమెను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో మనమే చీలిక తెచ్చిన వాళ్ళం అవుతాం, అది కేసీఆర్కి సానుభూతిగా మారుతుంది అనేటువంటిది ఏదో రేవంత్ రెడ్డికి హితబోధ చేసిందంట. మొత్తానికి కాంగ్రెస్లో కవిత చేరిక అట్ట ఆగిపోయింది. బీఆర్ఎస్లో బొమ్మను లేక పొగ పెడుతూ ఉన్నారు. అక్కడ ఆగిపోయింది, ఇక్కడ బొమ్మ అంటున్నారు. మరి కవిత దారెటు అనేటువంటిది మాత్రం చాలా కీలకంగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.